ఆ మెలోడీ ఆఫ్ ఓవియటి. అమ్మో అక్క, నాకు కొంచెం ఇది చెప్తావా? నాకే హిందీ అర్థం కావట్లే, నీకేం చెప్పను ఇంగ్లీష్. నేను అసలేంటి ఇంగ్లీష్ అంట, హిందీ అంట, మలయాళం అంట, కెనడా అంట, ఏంటి అసలే ఇన్ని లాంగ్వేజ్లు? నేను ఎప్పుడు ఆలోచించలేదు చెల్లి. సరే గాని మన సండే స్కూల్లో ఒక అక్క ఉంది కదా, ఆ అక్కని అడుగుదాం. సరే, సాయంకాలం చర్చికి వెళ్దాం, అప్పుడు అడుగుదాం. సర్లే, చదువుకుందాం, మమ్మీ తిడతారు. సరే. హాయ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృప మీ అందరికీ కలుగును గాక. అయితే ఈరోజు వీడియోలో నేను ఏం మాట్లాడాలనుకుంటూ ఉన్నానంటే, సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను ఒక ప్రశ్న అడిగారనమాట. ఏమనంటే, వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్కి. అయితే ఒక స్ట్రీట్లో ఉండే వాళ్ళందరూ కూడా చర్చ్కి వచ్చే వాళ్ళే. వాళ్ళు అందరూ కలిసి చదువుకుంటూ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు లాంగ్వేజెస్ చదువుతూ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళకొచ్చిన డౌట్ ఏంటి అంటే, అసలు ఇన్ని భాషలు ఎందుకొచ్చాయి? అందరూ ఒక భాషే మాట్లాడొచ్చు కదా! అందరికీ అర్థమవుతది, ఈజీగా ఉంటది కదా! ఎందుకు ఇన్ని భాషలొచ్చాయని చెప్పేసి డౌటొచ్చి వాళ్ళనుకున్నారు, ఓకే, మనం అక్కని అడుగుదాము అని చెప్పేసి అనుకున్నారు. నా దగ్గరికొచ్చి అడిగారు. వాళ్ళొచ్చి నన్ను ఆ ప్రశ్న అడిగినప్పుడు నాకనిపించింది, వీళ్ళకి ఎలా అయితే డౌటొచ్చిందో, అలాగే చాలా మంది పిల్లలకి కూడా వచ్చి ఉంటది కదా! ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా డౌటొచ్చి ఉంటది కదా! వాళ్ళకి కూడా నేను దీని గురించి చెప్తే బావుంటది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది ఇప్పుడు తీయడం అనేది జరుగుతుందనమాట. ఫస్ట్ నేను హిస్టరీ గురించి మాట్లాడతాను. దాని తర్వాత బైబిల్ ఏం చెప్తుంది, అన్ని భాషలు రావడానికి గల కారణం ఏంటి అన్నది బైబిల్ ఏం చెప్తుందని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ హిస్టరీలో ఏముంది, ఇన్ని భాషలు రావడానికి గల కారణం ఏంటి అనేది నేను చెప్తాను. హిస్టరీలో ఏమని రాసుంది అంటే, ఆహ్, ప్రజలు మైగ్రేట్ అవుతూ ఉంటారనమాట. అంటే మీకు ఐడియా ఉందా? కొంతమంది ప్రజలు వేరొక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి వలస వచ్చి ఆ ప్రాంతంలో స్థిరపరచబడతారనమాట. అయితే ఇలాగే ఆ కాలంలో, అంటే నాగరికత ఇంకా అభివృద్ధి చెందని ఆ కాలంలో ప్రజలందరూ గూడా ఒక్క భాషే కలిగి ఉండేవారు. వాళ్ళందరూ ఒక్క భాషే మాట్లాడుతూ ఉండేవారనమాట. కాకపోతే అందరికీ కూడా వేరు వేరు రకాల ఆలోచన విధానాలుండేవి. వేరు వేరు రుచులు ఉండేవి. అలాగా ఒకళ్ళకి కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉండేవన్నమాట. ఆ టైంలో వాళ్ళనుకున్నారు, మనము ఇంకా చాలా పెద్ద ప్రదేశం ఉంది గదా! అందరం కూడా కొంతమంది అలా వెళ్దాము, మైగ్రేట్ అవుదామన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేయడం అనేది మొదలుపెట్టారనమాట. అలా ప్రయాణం చేసే క్రమంలో వాళ్ళు ప్రతి వస్తువుకి కూడా కొత్త పేర్లు సృష్టించడం అనేది జరిగింది. ఇప్పుడు నేను మీకొక ఉదాహరణ చెప్తాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలున్నాయి కదా! ఈ 2 రాష్ట్రాల్లో అందరూ మాట్లాడే భాష ఏంటండి? తెలుగు కదా! ఈ తెలుగు అందరూ గూడా ఈ 2 రాష్ట్రాల్లో మాట్లాడతారు. కానీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి ఒక్కొక్క స్లాంగ్ అనేది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, గోదావరి స్లాంగ్ వేరు, కృష్ణా డిస్ట్రిక్ట్ స్లాంగ్ వేరు. ఇలాగా ఒక్క భాష అయినా కూడా భాషలో కొన్ని వ్యత్యాసాలనేవి ఎలా అయితే ఉన్నాయో, ఆ కాలంలో ఒక భాషే కలిగి ఉన్నారు అందరూని. కానీ వాళ్ళు ఒక ప్రయాణమై వెళ్తూ ఉన్న సమయంలో వాళ్ళు ఒక్కొక్క కొత్త పదాలు అనేది సృష్టించడం జరిగిందనమాట. కొత్త పదాలు కనిపెట్టడం జరిగింది. మనం ఒక వస్తువుని ఒక పేరు పెట్టి పిలుస్తాం కదా! అలాగా వాళ్ళు ప్రాంతం మారి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్న టైంలో ఆ వస్తువు పేరు వేరేలాగా మారిపోయేదనమాట. ఇలాగా మైగ్రేట్ అయ్యి పీపుల్ అలాగ వెళ్తూ ఉన్నప్పుడు ఈ భాషలనేవి మారుతూ వచ్చాయన్నమాట. మనకి అయితే స్లాంగ్స్ ఉన్నాయి. కానీ ఆ టైంలో అంతమంది జనాల్లో అంత ఆహ్, అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ భాషలనేవి మెల్లమెల్లగా స్లాంగ్స్ వల్ల డిఫరెంట్ లాంగ్వేజ్ లాగా అయిపోయిందన్నమాట. ఇది మనం హిస్టరీ చూస్తే తెలుసుకుంటాము. నేనిప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అన్న విషయం గురించి మాట్లాడతాను. బైబిల్‌లో
అన్ని భాషలు రావడానికి గల కారణం ఏంటి అనేసి ఆదికాండము 11 అధ్యాయము మనం చదువుకున్నట్లయితే మనకు తెలుస్తదనమాట. ఆదికాండము 11 అధ్యాయము 1-9 వచనాలు గాని మనం చదివినట్లయితే మనకు అన్ని భాషలు రావడానికి గల కారణం ఏంటనేది మనకు తెలుస్తది. నేను మొదటి వచనం చదువుతాను. భూమి అందంతటా ఒక్క భాషయు, ఒక్క పలుకును ఉండెను. ఓకే. అంతా గూడా ఏమనుంది? భూమి అంతా గూడా ఏముంది? ఒక్క భాష, ఒక్క పలికే. అంటే అందరూ గూడా ఒకే భాష మాట్లాడేవారు. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికలను వారికుండెను. ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇంకా మీరు కిందకి చదువుతున్నట్లయితే మీకు తెలుస్తదనమాట స్టోరీ ఏంటి అని. ఇక్కడ స్టోరీ ఏంటంటే నోవాహు పిల్లలున్నారు కదా! నోవాహు సంతానం ఉంది కదా! ఈ నోవాహు సంతానము జలప్రళయము తరువాత అలాగ ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. తూర్పుకి ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకొక పెద్ద మైదానం కనిపించిందనమాట. కనిపించినప్పుడు వాళ్ళనుకున్నారు, ఈ మైదానంలో మనం ఒక గోపురం కడదాము. ఒక గోపురం కడదాము. అది ఎలా ఉండాలంటే ఆ గోత్రం ఆకాశాన్నంటాలి. ఆ శిఖరం ఆకాశాన్నంటాలి అని చెప్పేసి వాళ్ళు అనుకోని అలా రాళ్ళకి ప్రతిగా ఇటుకలు ఇలాగ చేసుకుంటూ గోపురాన్ని కట్టాలనే ఉద్దేశంతో మొదలుపెట్టారనమాట. కానీ అక్కడ దేవుని చిత్తం ఏంటి? దేవుని పర్పస్ ఏంటి అంటే, వాళ్ళు విస్తరించి అభివృద్ధి చెందాలి అనేది దేవుని చిత్తము. కానీ వాళ్ళేమనుకున్నారు, ఒక్క ప్లేస్‌లోనే ఉండాలి. ఆకాశానికి మనము కట్టే ఈ యొక్క గోపురం అనేది ఆకాశానికి ఎక్కాలి. అందరం ఒక్క ప్రదేశంలోనే ఉండాలి అని చెప్పి, దేవునికి వ్యతిరేకంగా ఉండే ఒక ఆలోచన వీళ్ళు చేశారనమాట. చేయడమే కాదు, ఆలోచన వచ్చింది. దాన్ని అమలు చేయడం కోసం మొదలుపెట్టారు. ఎలాగా? వీళ్ళు రాళ్ళకు బదులుగా ఇటుకలను తయారు చేసుకోవడం, ఆ గోపురాన్ని కట్టడం అనేది జరుగుతుందనమాట. వాళ్ళిలాగా గోపురం కట్టి మంచి పేరు సంపాదించాలి అనుకున్న సమయంలో దేవుడిలా అనుకున్నాడు ఏమనంటే, అసలు నేననుకున్నదేంటి? వీళ్ళు అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ప్రాంతమంతా భూమి అందంతటా ఆహ్, నిండిపోవాలి ప్రజలతోటి అని దేవుడనుకున్నాడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు, మనం ఇక్కడే ఉందాము, ఇక్కడే అందరం కలిసి ఉందాము, ఎక్కడికి విడిపోవద్దు అని చెప్పేసి వీళ్ళనుకోని కట్టడం మొదలుపెట్టాక, దేవుడు ఇలా అనుకున్నాడు. ఓకే. వీళ్ళందరికీ ఒక్క భాషే ఉంది కదా! వీళ్ళందరూ ఒక్క పలికే మాట్లాడుతున్నారు కదా! అంటే దాని అర్థం ఏంటంటే ఒకళ్ళు మాట్లాడుకునేది ఇంకొకళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనము వెళ్లి వీళ్ళు మాట్లాడే మాటని మనం తారుమారు చేసేద్దాం. భాషని మనం తారుమారు చేద్దాం. అప్పుడు ఒకళ్ళు మాట్లాడుకునేది ఒకళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కట్టేటప్పుడు ఒకళ్ళు ఒకటిమ్మంటే ఇంకొకటివ్వడం. ఇలాగా చేస్తూ వాళ్ళు గోపురాన్ని కట్టడం అనేది ఆపేస్తారు. నా చిత్తం అనేది జరుగుతది అనుకోని దేవుడు వచ్చి ఆ భాషననేది తారుమారు చేశారనమాట. ఎప్పుడైతే భాషని తారుమారు చేయబడిందో, అప్పుడు వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఒకళ్ళకొకళ్ళకి అర్థం కావడం అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాష మాట్లాడుకుంటున్నారు. ఎవరికి అర్థమయ్యేలాగా మాట్లాడుకోవడం లేదు. ఏం జరిగింది? అప్పుడు వాళ్ళకి గొడవలొచ్చి ఏ భాష మాట్లాడేవారు అందరూ కలిసి ఒక ప్రాంతంలో నివసించడం అనేది జరగడం అయిందనమాట. అంటే ఇప్పుడెలా ఉంది? వాళ్ళు గోపురం కట్టుకోవడం మానేశారు. ఇప్పుడు వాళ్ళు దేవుడు అనుకున్న దాని ప్రకారము దేవుని చిత్తానుసారంగా వాళ్ళు చేస్తున్నదేంటి అంటే, ఏ భాషకు సంబంధించిన వారు అలాగా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్లి అక్కడ నివసించడం జరిగింది. ఈ విధంగా భూమి అంతటా గూడా ప్రజలు విస్తరించారు. అభివృద్ధి చెందారనమాట. మనకి ఇన్ని భాషలు రావడానికి గల కారణము ఇదే అండి. హిస్టరీ ఏం చెప్తుంది? ఇలాగ ప్రయాణమే పోతూ ఉండగా వాళ్ళు మాట అంటే వస్తువుకి గాని, జంతువుకి గాని, మనిషికి కానీ మనం మాట్లాడుకునే ప్రతి ఒక్క డైలీ సంబంధించిన పదాలు కానీ, ఇవన్నీ కూడా ప్రయాణమే పోతూ ఉండగా, ప్రాంతానికి ప్రయాణమే పోతూ ఉండగా మారిపోతూ వచ్చి స్లాంగ్స్ మారిపోతూ అలాగే డిఫరెంట్ లాంగ్వేజ్ అయిపోయిందనమాట. బైబిల్ ఏం చెప్తుంది అంటే, నోవహు కుమారుడు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశారు. ఆ ఆలోచన దేవుడు అక్కడితో ఎండ్ చేసేసాడు.
ఆ ఒక గోపురం కట్టకుండా ఆపబడ్డారు. భూమి అందంతటా అందరూ విస్తరించడానికి ఈ భాష ఒకటి అడ్డొస్తుంది గనుక దేవుడు ఆ భాషను తారుమారు చేశాడు. అందుకని మనకి ఇన్ని లాంగ్వేజెస్ వచ్చాయన్నమాట. నేను అనుకుంటున్నాను ఏమనంటే, నేను ఇన్ని భాషలు రావడానికి గల కారణం ఏంటి అనేది నేను మంచిగా మీకు అర్థమయ్యేలా చెప్పాననుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థాంక్ యూ.